హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఫైనల్గా ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025కి రిలేటెడ్గా ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చాయి. ఎంటీఎస్ ఎగ్జామ్ మనకి 4th ఫిబ్రవరి నుండి స్టార్ట్ అవుతుంది అండ్ సెల్ఫ్ స్లాటింగ్ ఆప్షన్ వచ్చేసి 15th జనవరి నుండి స్టార్ట్ అవుతుంది. ఎంటీఎస్ ఎగ్జామ్తో పాటు జీడీ 2026కి రిలేటెడ్గా ఎగ్జామ్ డేట్స్ కూడా అనౌన్స్ చేశారు. సో జీడీ ఎగ్జామ్స్ వచ్చేసి మనకి 23rd ఫిబ్రవరి నుండి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ మనం టైం అనేది చూసుకుంటే ఎంటీఎస్కి ఇంకా మనకి లాస్ట్ 30 డేస్ మాత్రమే టైం ఉంది. ఈ 30 డేస్లో మన ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి, మనం అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ ఏంటి, మాక్ టెస్ట్ అనేది ఎలా రాయాలి, సబ్జెక్ట్ వైజ్ మన స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలి, జీకేలో మనం కవర్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, మన రివిజన్ ప్లాన్ అనేది ఎలా ఉండాలి, ఇలా మీకున్న అన్ని డౌట్స్ని కూడా ఈ వీడియోలో ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఈ లాస్ట్ 30 డేస్లో మనం అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనకి టైం అనేది తక్కువ ఉంది కాబట్టి ఎలాంటి కోర్సెస్ కూడా పర్చేస్ అయితే చేయకండి. నెక్స్ట్ ఏంటి అంటే, మీరు ఏదైనా టాపిక్ నేర్చుకుంటున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా సెన్సస్ 2011 అనే టాపిక్ని నేర్చుకుంటున్నారు. సో దానికి రిలేటెడ్గా చాలా వీడియోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి కదా. సో ఎవరిదైనా ఒక్కరిదే ఫాలో అవ్వండి, అంతేకాని సేమ్ టాపిక్కి డిఫరెంట్ వీడియోస్ అయితే చూడకండి. సో సేమ్ టాపిక్కి మల్టిపుల్ వీడియోస్ చూడడం అనేది స్టాప్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, దానికి రిలేటెడ్గా ఒక్క పీడిఎఫ్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ అయితే చేయండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మీరు ఏ టాపిక్స్ని ఈ 30 డేస్లో చదవాలి అనుకుంటున్నారో ఆ టాపిక్స్కి రిలేటెడ్గా ఉన్న ముందే వీడియోస్ కానీ పీడిఎఫ్ కానీ అన్నీ కూడా గ్యాదర్ చేసుకొని దెన్ అక్కడ నుండే మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడం అనేది చాలా బెటర్. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఎగ్జామ్కి ముందు 1 వీక్ అన్నా 10 డేస్ అన్నా ఉంది అన్నప్పుడు మనకి ఇది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ అని చెప్పేసి డిఫరెంట్ పీడిఎఫ్స్ అయితే వస్తుంటాయి కదా. సో ఆ పీడిఎఫ్ ఈ పీడిఎఫ్ అని చెప్పేసి అన్నీ కూడా గ్యాదర్ అయితే చేసుకోకండి. ఆ పీడిఎఫ్లో ఒక పర్టికులర్ టాపిక్ ఇంపార్టెంట్ అని చెప్పారనుకోండి, ఆ టాపిక్ని ఆల్రెడీ మీ దగ్గర ఉన్న పీడిఎఫ్ ఆర్ నోట్స్ నుండి మాత్రమే రివిజన్ అయితే చేసుకోండి. సో ఇక్కడ లిమిటెడ్ పీడిఎఫ్స్తోని మల్టిపుల్ రివిజన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ 2A కాబట్టి, మెరిట్ కాబట్టి అదే ప్రిపేర్ అవుతూ సెక్షన్ 1లో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మాకు వచ్చు అనే కాన్ఫిడెన్స్తోని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కదా. సెక్షన్ 1 అనేది క్వాలిఫై అవుతేనే మనకి సెక్షన్ 2 అనేది కన్సిడర్ చేస్తారు. సో సెక్షన్ 1ని అస్సలు కూడా నెగ్లెక్ట్ అయితే చేయకండి. మీ సిలబస్ అంతా కంప్లీట్ అయినా కూడా అట్లీస్ట్ డైలీ 30 మినిట్స్ నుండి 1 అవర్ టైం అయితే సెక్షన్ 1కి అయితే ఇవ్వండి. అంతేగాని కంప్లీట్గా సెక్షన్ 1ని నెగ్లెక్ట్ అయితే చేయకండి. సో సెక్షన్ 1 అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, లాస్ట్ 30 డేస్లో మాక్ టెస్ట్ రాయాలి, అదే ఇంపార్టెంట్ అంటూ ఉంటారు కదా. మీ సిలబస్ అనేది 70 to 80% అవుతేనే మీరు ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అనేది రాయండి. లేదు అంటే ఫస్ట్ మీరు సిలబస్ని అయితే ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు సిలబస్ కంప్లీట్ చేయకుండా మాక్ రాస్తూ ఉంటే మీ టైమే వేస్ట్ అయిపోతుంది అనమాట. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే, మీరు ఎంత చదివినా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకి రివిజన్. వీక్లో మీరు 6 డేస్ చదివి 1 డే ఏదైతే ఉందో మీరు ఆ వీక్ మొత్తంలో చదివిన దాన్ని కంపల్సరీ రివిజన్ అయితే చేసుకోండి. సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం పీపుల్ కూడా ఇదే అవాయిడ్ చేస్తూ ఉంటారనమాట. సో రివిజన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ లాస్ట్ 30 డేస్లో మీరు ఈ మిస్టేక్స్ని కనుక అవాయిడ్ చేస్తే మీకు బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి మాక్ టెస్ట్ గురించి. సో ఇక్కడ మనకి 2 కేటగిరీ ఆఫ్ పీపుల్ అయితే ఉన్నారు. ఎవరైతే 70 to 80% ఆఫ్ ద సిలబస్ని ఫినిష్ చేసిన వాళ్ళు. సో మీరు డైలీ కానీ ఆల్టర్నేట్ డేస్ కానీ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అయితే రాయండి. అలా కాకుండా ఎవరైతే 50% ఆఫ్ ద సిలబస్ని ఫినిష్ చేశారో, లేకపోతే అంతకన్నా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ద సిలబస్ని ఫినిష్ చేశారో, ఫస్ట్ మీరు సెక్షన్ 1లో కనుక చూసుకుంటే మీరు అట్లీస్ట్ 40 క్వశ్చన్స్కి 20 క్వశ్చన్స్ కానీ అంతకన్నా ఎక్కువ క్వశ్చన్స్ని కానీ సాల్వ్ చేస్తున్నారనుకోండి. సో సెక్షన్ 1లో మనకి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళు మీరు వీక్లీ 2 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అయితే రాయండి. అలా కాకుండా లెస్ దాన్ 20 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నారనుకోండి, వీక్లీ 1 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అయితే రాయండి. అండ్ మీరు కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి అండ్ క్వశ్చన్స్ని అయితే ఆ కాన్సెప్ట్స్కి రిలేటెడ్గా అయితే నేర్చుకోండి. మ్యాథ్స్ అండ్ రీజనింగ్ సిలబస్ ఫినిష్ చేయలేము, మాకు కొంచెం డౌట్గా ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం ఈ తక్కువ టైంలో మీరు మ్యాక్సిమం కూడా రీజనింగ్ అయితే ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో రీజనింగ్ సబ్జెక్ట్ అనేది ఈ 30 డేస్లో మీరు ఫినిష్ చేసుకోగలుగుతారు అండ్ అది మనకి ఈజీ అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్గా ఉంటుంది అండ్ మన టైంని కూడా సేవ్ చేస్తుంది అనమాట. అండ్ సెకండ్ సెక్షన్ వచ్చేసి మనకి సెక్షన్ 2లో ఇంగ్లీష్ అండ్ జీకే ఉంటుంది. సో ఫస్ట్ మనం జీకే గురించి చూసుకుంటే,
జీకేకి రిలేటెడ్గా సెక్షనల్ టెస్ట్ అయితే రాయకండి. సో మీరు ఏదైనా ఒక ఇంపార్టెంట్ టాపిక్ చదువుతున్నారనుకోండి, ఆ టాపిక్ వైజ్ టెస్ట్ అనేది రాయండి. సో దానికి రిలేటెడ్గా రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అయినా సరే, లేదు అనుకుంటే ఆ పర్టికులర్ టాపిక్కి రిలేటెడ్గా చాట్ జీపీటీ నుండి క్వశ్చన్స్ తీసుకొని ఆ క్వశ్చన్స్ని అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ అనేది మనకి ఇక్కడ స్కోరింగ్ అండ్ డిసైడింగ్ సబ్జెక్ట్ అయితే అవుతుంది. సో మీ స్కోర్ అనేది ఇంగ్లీష్లో మ్యాక్సిమం ఉండేలాగా అయితే ట్రై చేసుకోండి. అండ్ కంపల్సరీ మీ సిలబస్ అయినా అవ్వకున్నా కూడా వీక్లీ 3 or 4 సెక్షనల్ టెస్ట్ అయితే ఇంపార్టెంట్. సో మీరు అవాయిడ్ అయితే చేయకూడదు. ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇదే మనకి స్కోరింగ్ అండ్ డిసైడింగ్ సబ్జెక్ట్ అవుతుంది. కంపల్సరీ మీరు 3 or 4 అయితే వీక్లీ సెక్షనల్ టెస్ట్ అయితే రాయాలి. ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ అనేది చూద్దాం. ఫస్ట్ మనం సెక్షన్ 1 మ్యాథ్స్ అండ్ రీజనింగ్ గురించి చూస్తే మనకి సెక్షన్ 1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ మాత్రమే. మ్యాథ్స్కి రిలేటెడ్గా 20 క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్కి రిలేటెడ్గా 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఓవరాల్గా మనకి 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్. సో టోటల్గా మనకి సెక్షన్ 1 అనేది 120 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ మీకు ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు. సో మనం క్వాలిఫై అవ్వాలి అనుకుంటే యూఆర్ వాళ్ళు మనం అట్లీస్ట్ 12 క్వశ్చన్స్ అయితే కరెక్ట్గా పెట్టాలి. బీసీ వాళ్ళు 10 క్వశ్చన్స్, ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళు 8 క్వశ్చన్స్ అయితే కరెక్ట్గా పెట్టాలన్నమాట. సో ఇప్పుడు మనకి టైం అనేది తక్కువ ఉంది కాబట్టి డైలీ మీరు మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి మినిమం 30 minutes నుండి 1 hour టైం అయితే తీసుకోండి. మీ సిలబస్ అనేది ఫినిష్ అవ్వలేదు అనుకుంటే మీరు కంపల్సరీ రీజనింగ్ సబ్జెక్ట్ని కాన్సన్ట్రేట్ అయితే చేయండి. సో మనకి ఇక్కడ మ్యాథ్స్లోనే ఇన్ని క్వశ్చన్స్ పెట్టాలి, రీజనింగ్లోనే ఇన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయాలని తెలియదు కదా. సో అవుట్ ఆఫ్ 40 క్వశ్చన్స్ మీరు అట్లీస్ట్ 12 క్వశ్చన్స్ అయితే కరెక్ట్గా సాల్వ్ చేయాలి. కాబట్టి రీజనింగ్లో అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్ మీరు ఈజీగా రీజనింగ్ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకుంటే ఈజీగా 15 to 18 క్వశ్చన్స్ అయితే ఈజీగా సాల్వ్ చేస్తారనమాట. సో మీ సిలబస్ అనేది సెక్షన్ 1 కంప్లీట్ అవ్వలేదు అనుకుంటే రీజనింగ్ పైన అయితే కాన్సన్ట్రేట్ చేయండి. వన్స్ మీకు రీజనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు డైలీ హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారు కదా. సో మ్యాథ్స్కి రిలేటెడ్గా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకోండి. అంతేగాని సెక్షన్ 1ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ అయితే చేయకండి. మీ సిలబస్ అంతా ఫినిష్ అయినా కూడా సెక్షన్ 1కి కంపల్సరీ డైలీ 30 minutes to 1 hour టైం అయితే ఇవ్వండి. అండ్ వీక్లీ కంపల్సరీ 2 full length మాక్ టెస్ట్ అయితే రాయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి సెక్షన్ 2. సో సెక్షన్ 2లో మనకి 2 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి, జీకే అండ్ ఇంగ్లీష్. ఫస్ట్ మనం జనరల్ అవేర్నెస్ గురించి మాట్లాడదాం. మనం సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేయడానికన్నా ముందు 10 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చెప్తాను. ఈ టాపిక్స్ అయితే కంపల్సరీ ఫస్ట్ మీరు ఫినిష్ చేసుకోండి. దాంట్లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి క్లాసికల్ అండ్ ఫోక్ డాన్సెస్. ఏవైతే మనకి వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మోస్ట్ రిపీటెడ్గా ఉన్న ఫోక్ డాన్సెస్ ఉన్నాయో అవి ఫినిష్ చేసుకోండి. తర్వాత క్లాసికల్ డాన్సెస్ కూడా నేర్చుకోండి. ఆ డాన్స్ అనేది ఏ పర్టికులర్ స్టేట్కి రిలేటెడ్గా ఉంటుంది అండ్ దాని యొక్క ప్రామినెంట్ డాన్సెస్ ఎవరు. సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి ఫెస్టివల్స్ అండ్ ఫేర్స్. సో మీరు ఏదైనా ఫెస్టివల్ గురించి నేర్చుకుంటున్నారనుకోండి, ఆ ఫెస్టివల్ యొక్క పర్పస్ ఏంటి, ఎన్ని రోజులు చేస్తారో అండ్ దానికి రిలేటెడ్గా ఎవరైనా గాడ్ ఉన్నారా లేదా, అండ్ మనకి హార్వెస్ట్ ఫెస్టివల్స్ కూడా ఉంటాయి కదా. సో దానికి రిలేటెడ్గా కూడా నేర్చుకోండి. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి స్పోర్ట్స్. ఈ స్పోర్ట్స్ అనేది మనకి స్టాటిక్ జీకేలో కవర్ అవుతుంది, అలాగే కరెంట్ అఫైర్స్లో కూడా కవర్ అవుతుంది. టర్మినాలజీ అండ్ ట్రాఫీస్ అనేది స్టాటిక్ జీకేలో కవర్ అవుతుంది. రీసెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా మనకి స్పోర్ట్స్కి రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్లో కవర్ అవుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి 3 laws అయితే ఉన్నాయి కదా, బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్ అండ్ బిఎస్ఏ. సో రీసెంట్గా జరిగిన ప్రతి ఒక్క ఎగ్జామ్లో కూడా ఈ టాపిక్ నుండి క్వశ్చన్స్ అయితే అడిగారు కాబట్టి ఈ టాపిక్ని అయితే అస్సలు కూడా స్కిప్ చేయకండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి గవర్నమెంట్ స్కీమ్స్. మెయిన్గా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా నేర్చుకోండి. నెక్స్ట్ మనకి పాలిటీలో కనుక చూసుకుంటే అమెండ్మెంట్స్ అండ్ షెడ్యూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి స్పేస్ మిషన్స్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి 2011 సెన్సస్ అండ్ 5-year ప్లాన్. సో మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా సరే ఈ 2 టాపిక్స్లో ఏదో ఒక టాపిక్ నుండి అయినా సరే కంపల్సరీ క్వశ్చన్ అనేది ఉంటుంది కాబట్టి ఈ టాపిక్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కిప్ అయితే చేయకండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ వచ్చేసి మనకి టెంపుల్ ఆర్కిటెక్చర్. సో దీనిపైన కూడా రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అనేది అడిగారు కాబట్టి
ఈ టాపిక్ని కూడా స్కిప్ చేయకండి. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి అడ్మినిస్ట్రేషన్ అండ్ టాక్సేషన్. మనకి ఏన్షియంట్ హిస్టరీలో మౌర్యన్ అండ్ గుప్తా పీరియడ్లో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండే అండ్ టాక్సేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉంది, దానికి రిలేటెడ్గా టర్మ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా కవర్ చేయండి. సో మనం ఫస్ట్ కవర్ చేయాల్సిన 10 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇవి. సబ్జెక్ట్ వైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకి క్లాసికల్ అండ్ ఫోక్ డాన్సెస్ అనేది ఇంపార్టెంట్, బుక్స్ అండ్ ఆథర్స్, స్పోర్ట్స్లో టర్మినాలజీ అనేది ఇంపార్టెంట్, మ్యూజిక్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్, సెన్సస్ 2011 అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఓవరాల్గా చూసుకుంటే స్టాటిక్ జీకేలో మనం కవర్ చేయాల్సిన 5 ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇవి. నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్లో కనుక చూసుకుంటే కరెంట్ అఫైర్స్లో మనం కవర్ చేయాల్సిన టాపిక్స్ వచ్చేసి స్పేస్ మిషన్స్, గవర్నమెంట్ స్కీమ్స్, బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ, ఈ 3 కూడా మనం కవర్ చేయాలి. అలాగే స్పోర్ట్స్కి రిలేటెడ్గా రీసెంట్ ఈవెంట్స్ అంతా కూడా మనకి కరెంట్ అఫైర్స్లో కవర్ చేస్తాం. ఈ టాపిక్ కవర్ చేయాలి. మిలిటరీ ఎక్సర్సైజెస్, బుక్స్ అండ్ ఆథర్స్. సో మనకి లాస్ట్ 12 monthsలో ఉన్న ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ అన్ని కూడా కవర్ చేయాలి. ర్యాంకింగ్, అవార్డ్స్, ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్. సో ఈ టాపిక్స్ అన్ని కూడా మనకి కరెంట్ అఫైర్స్ నుండి కవర్ చేయాల్సిన టాపిక్స్. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి పాలిటీ. పాలిటీ సబ్జెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో మనం కవర్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ అనేది ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారనమాట. పాలిటీ నుండి మనకి ఓన్లీ ఒక్క క్వశ్చన్ వచ్చినా సరే ఈ టాపిక్ నుండి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఫస్ట్ మీరు కవర్ చేయాల్సిన టాపిక్ వచ్చేసి ఇంపార్టెంట్ ఆర్టికల్స్, అలాగే ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి షెడ్యూల్స్. సో టోటల్గా మనకి 12 షెడ్యూల్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా చూసుకోవాలి. అండ్ ప్రీవియస్గా మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు 8 షెడ్యూల్స్ మాత్రమే ఉండే, తర్వాత మనకి 4 అనేవి యాడ్ అయ్యాయి. సో టోటల్గా ఇప్పుడు మనకి 12 షెడ్యూల్స్ అయితే ఉన్నాయి. ఈ 4 షెడ్యూల్స్కి రిలేటెడ్గా ఏ అమెండ్మెంట్స్ అయ్యాయి అనేది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఇంపార్టెంట్. అది కవర్ చేయాలి. అండ్ పార్ట్స్ కూడా కవర్ చేయాలి. కాన్స్టిట్యూషన్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ఇలా మనకి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి కదా, దానికి రిలేటెడ్గా ఆర్టికల్స్, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్, వాళ్ళ అపాయింట్మెంట్ ఎలా జరుగుతుంది అండ్ వాళ్ళని ఎవరు రిమూవ్ చేస్తారు అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఇంపార్టెంట్. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి ఆర్టికల్స్ అనేవి 1 నుండి 51A వరకు అన్నీ కూడా మనం కవర్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో పాలిటీలో మనం ఈ టాపిక్స్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా కవర్ చేయాలి. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఎకనామిక్స్. సో ఎకనామిక్స్ నుండి మనం కవర్ చేయాల్సిన టాపిక్ వచ్చేసి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి 5-year ప్లాన్. ఆర్బీఐలో మనకి మానిటరీ పాలసీ గురించి ఉంటుంది, అది కవర్ చేయండి. అండ్ ఎకనామిక్లో మనం కవర్ చేయాల్సిన బేసిక్ డెఫినేషన్స్ అయితే ఉంటాయి అన్నమాట. రెపో రేట్ అంటే ఏంటి, నేషనల్ ఇన్కమ్, జీడిపి, జిఎన్పి, ఇన్ఫ్లేషన్, ఇలా మనకి బేసిక్ డెఫినేషన్స్ ఆఫ్ ఎకనామిక్స్ అయితే ఉంటుంది, అవి కూడా కవర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ పాలసీ, ఎల్పిజి రిఫార్మ్స్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఎకనామిక్స్లో మనం కవర్ చేయాల్సిన 4 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇవి. నెక్స్ట్ మనం జాగ్రఫీలో కనుక చూసుకుంటే మినరల్స్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్, ల్యాండ్ ఫార్మ్స్, సోలార్ సిస్టమ్స్ అండ్ రివర్స్. సో జాగ్రఫీలో మనం కవర్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ 4 టాపిక్స్ అయితే ఇవి. నెక్స్ట్ మనం హిస్టరీలో కనుక చూసుకుంటే ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్ హిస్టరీ ఉన్నాయి కదా. ఏన్షియంట్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఇంపార్టెంట్, బుద్ధిజంలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్కిటెక్చర్ అనేది ఇంపార్టెంట్, అడ్మినిస్ట్రేషన్ అండ్ టాక్సేషన్ ఆఫ్ మౌర్య అండ్ గుప్తా పీరియడ్ అనేది ఇంపార్టెంట్. అండ్ మనకి ఏన్షియంట్ హిస్టరీలో కానీ మెడివల్ హిస్టరీలో కానీ వేరియస్ డైనస్టీస్ అయితే ఉన్నాయి కదా, డైనస్టీస్ ఇంపార్టెంట్ అండ్ వాటి యొక్క ఫౌండర్స్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏన్షియంట్ హిస్టరీలో మనం కవర్ చేయాల్సిన టాపిక్స్ అయితే ఇవి. నెక్స్ట్ మనం మెడివల్ హిస్టరీలో కనుక చూసుకుంటే ఇంపార్టెంట్ బ్యాటిల్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ హిస్టరీలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి క్రోనాలజీ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం మోడర్న్ హిస్టరీలో కనుక చూసుకుంటే మోడర్న్ హిస్టరీలో మనకి గాంధీయన్ ఎరా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. సో మోడర్న్ హిస్టరీలో మనం కవర్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇవి. నెక్స్ట్ మనం సైన్స్ గురించి చూద్దాం. సైన్స్లో మనకి 3 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. ఫిజిక్స్లో మనం కవర్ చేయాల్సింది యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఇన్వెన్షన్స్. కెమిస్ట్రీలో కవర్ చేయాల్సింది కామన్ నేమ్స్ అండ్ ఇట్స్ యూజెస్, యాసిడ్స్ అండ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ టేబుల్. సైన్స్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి బయాలజీ సబ్జెక్ట్. బయాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి సెల్ గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అండ్ బయాలజీలో రిమైనింగ్ టాపిక్స్ కూడా ఇంపార్టెంట్, లైక్ విటమిన్స్ కానీ, డిసీజెస్ కానీ, హ్యూమన్ బాడీ గురించి కానీ, అలాగే సెల్,
ఈ 4 టాపిక్స్ అయితే మనకి బయాలజీ నుండి కవర్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి సబ్జెక్ట్ వైజ్ మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో తెలిసాయి, కానీ దానికి మనం ఫాలో అవ్వాల్సిన రిసోర్సెస్ ఏంటి అని చెప్పేసి. ఈ టాపిక్స్కి రిలేటెడ్గా మీ దగ్గర ఆల్రెడీ నోట్స్ ఉన్నా సరే, పీడిఎఫ్ ఉన్నా సరే అక్కడ నుండి ప్రిపేర్ అయితే అవ్వండి. ఎవరి దగ్గర అయితే దీనికి రిలేటెడ్గా పీడిఎఫ్ లేదు అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, సో మీరు సింప్లీ క్రాక్ వాళ్ళది టాపర్ సీక్రెట్స్ అయితే ఉన్నాయి. సో టోటల్గా మనకి 4 పీడిఎఫ్స్ అయితే ఉన్నాయన్నమాట. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 అండ్ వాల్యూమ్ 4. సో అన్నీ చదవాల్సిన అవసరం లేదు. దాంట్లో నేను మెన్షన్ చేసిన సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కవర్ చేయండి. సో ఈ 4 వాల్యూమ్స్లో మనకి ఏమేమి టాపిక్స్ కవర్ అయ్యాయి అంటే జాగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్, హిస్టరీ, స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. దాంతోపాటు ఈ 4 వాల్యూమ్స్లోనే మనకి ఇంగ్లీష్కి రిలేటెడ్గా వొకాబులరీ కూడా కవర్ చేశారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఏంటి, ఇడియమ్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్ ఏంటి, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ ఏంటి. సో ఈ పీడిఎఫ్ అనేది మీరు వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను పీడిఎఫ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుండి అయినా సరే ఈ పీడిఎఫ్స్ని మాక్సిమం టైమ్స్ రివిజన్ అయితే చేయండి. సో ఇదంతా మనకి జనరల్ అవేర్నెస్కి రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ రిసోర్సెస్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ గురించి. సో ఇంగ్లీష్లో ఈ టాపిక్స్ ఇంపార్టెంట్ కాదు అని చెప్పలేం, కానీ వొకాబులరీ అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది కంపేర్ టు గ్రామర్. సో గ్రామర్ అని చెప్పేసి ఎక్కువ టైం అయితే గ్రామర్కి వేస్ట్ చేయకండి. సో ఫస్ట్ మనం వొకాబులరీ గురించి మాట్లాడదాం. వొకాబులరీలో మనకి సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండ్ మనకి రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో హోమోనిమ్స్ కూడా అడుగుతున్నారు. సో దీనికి రిలేటెడ్గా ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అయితే నేను టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుండి మీరు ఎవ్రీడే వాటిని రివైజ్ అయితే చేసుకోండి. లేదు అనుకుంటే మీరు ఇప్పటి వరకు ఎక్కడి నుండి అయితే వొకాబులరీ ప్రిపేర్ అయ్యారో అదే ప్రిపేర్ అవ్వండి. అండ్ రీసెంట్గా జరిగిన 2025లో సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, స్టీనో అండ్ సెలక్షన్ పోస్ట్ ఫేస్కి సంబంధించిన 2025 వొకాబులరీకి రిలేటెడ్గా ఉన్న పీడిఎఫ్ ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది. సో ఆ పీడిఎఫ్ కూడా ఒక్కసారి అయితే చదవండి. సో మీ దగ్గర ఆల్రెడీ ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో అదన్నా ఫాలో అవ్వండి. లేదు అనుకుంటే ఈ పీడిఎఫ్ని 30 days పాటు మల్టిపుల్ టైమ్స్ రివిజన్ అయితే చేయండి. కంపల్సరీ ఎవ్రీడే మీరు వొకాబులరీ పార్ట్ అయితే ఫినిష్ చేసుకోవాలి. అండ్ వీక్ మొత్తంలో మీరు ఏదైతే చదువుకున్నారో దాన్ని లాస్ట్ డే రివిజన్ అయితే చేయండి. సో మీరు ఎంత చదివినా సరే రివిజన్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకి గ్రామర్ గురించి. సో ఇప్పుడు మనకి టైం అనేది తక్కువ ఉంది అండ్ గ్రామర్కి రిలేటెడ్గా మనకి వెయిటేజ్ అనేది తక్కువ ఉంది కాబట్టి 120 గ్రామర్ రూల్స్ ఏదైతే ఉన్నాయో దానికి రిలేటెడ్గా పీడిఎఫ్ మీ దగ్గర ఉంది కదా. సో ఒకవేళ లేకపోతే అది కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. సో ఈ 120 గ్రామర్ రూల్స్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో గ్రామర్లో మ్యాక్సిమం కూడా ఈ రూల్స్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి. సో ఇప్పుడున్న తక్కువ టైంలో మనకి బెస్ట్ రిసోర్స్ అంటే మనకి గ్రామర్కి రిలేటెడ్గా 120 గ్రామర్ రూల్స్. సో ఇక్కడ నుండి మీరు గ్రామర్ అనేది ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మనకి రీడింగ్ కాంప్రిహెన్షన్. వొకాబులరీ అనేది మనం చదువుతూ ఉండాలి అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ పార్ట్ వచ్చేసి మనకి కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి అనమాట. సో రీడింగ్ కాంప్రిహెన్షన్లో మనకి పారాజంబుల్ ఉంటుంది, రీడింగ్ కాంప్రిహెన్షన్ ఆర్సీ ఉంటుంది అండ్ క్లోజ్ టెస్ట్. సో ప్రీవియస్గా మనకి క్లోజ్ టెస్ట్ నుండి క్వశ్చన్స్ అయితే అడిగేవాళ్ళు, ఆర్సీ నుండి మనకి క్వశ్చన్స్ అయితే అడిగేవాళ్ళు కాదు. కానీ రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో కనుక చూసుకుంటే మ్యాక్సిమం కూడా మనకి ప్యాసేజ్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ అడిగారు కాబట్టి ఛాన్స్ అయితే తీసుకోకండి. కంపల్సరీ పారాజంబుల్, రీడింగ్ కాంప్రిహెన్షన్ అండ్ క్లోజ్ టెస్ట్ కూడా చదువుకోండి. సో కంపల్సరీ డైలీ మీరు 5 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయండి. సో దీనికి రిలేటెడ్గా క్వశ్చన్స్ ఎక్కడి నుండి ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే సిహెచ్ఎస్ఎల్, స్టీనో లేకపోతే చాట్ జీపీటీ నుండి మీరు క్వశ్చన్స్ని తీసుకొని అక్కడ నుండి అయినా సరే కంపల్సరీ డైలీ 5 పారాజంబుల్, 5 ఆర్సీ అండ్ 5 క్లోజ్ టెస్ట్ అయితే తీసుకోండి. కంపల్సరీ ఇంగ్లీష్కి రిలేటెడ్గా సెక్షనల్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ వీక్ మొత్తంలో కూడా 3 సెక్షనల్ టెస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాలి. సో కంప్లీట్గా ఇంగ్లీష్కి రిలేటెడ్గా ఉన్న స్ట్రాటజీ అయితే ఇది. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి రివిజన్ గురించి. మండే టు సాటర్డే మీరు కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకోండి. అండ్ సండే రోజు మాత్రం మీరు నేర్చుకున్న వీక్లో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వాటిని రివిజన్ అయితే చేసుకోండి. అండ్ ఎవ్రీడే రివిజన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు మండే రోజు ఆర్టికల్స్ రిలేటెడ్ టాపిక్ నేర్చుకున్నారు అండ్ ప్రియాంబుల్ అనేది నేర్చుకున్నారు. అలాగే ఇంగ్లీష్లో మనం అట్లీస్ట్ ఒక 21 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నేర్చుకున్నారనుకోండి. నెక్స్ట్ డే ట్యూస్డే రోజు ముందు రోజు నేర్చుకున్న టాపిక్స్ని ఒక 20 minutes నుండి 30 minutes లోపు ఫాస్ట్గా రివైజ్ అయితే చేసుకొని నెక్స్ట్ డే ఆ కొత్త టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివైజ్ చేసుకోండి. సిమిలర్గా వెనస్డే రోజు, మండే ట్యూస్డే రోజు ఏవైతే చదివారో
అది ఫాస్ట్‌గా రివైజ్ చేసుకొని నెక్స్ట్ వెడ్నెస్‌డే రోజు కొత్త టాపిక్ అయితే నేర్చుకోండి. ఇలా నేర్చుకోవడం వల్ల ఏంటి అంటే మీకు ఆ టాపిక్స్ అనేది ఇంకా ఎక్కువ గుర్తుంటుందనమాట. సో, ఇలా మీరు డైలీ రివిజన్ అనేది ఇంపార్టెంట్ అండ్ మాక్సిమం మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి వీక్ మొత్తంలో చదివిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఒక డే మొత్తం తీసుకొని రివిజన్ అనేది మనకి ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి టైం అలొకేషన్ అనేది ఎలా చూసుకోవాలి అని చెప్పేసి మ్యాథ్స్ అండ్ రీజనింగ్‌కి మాక్సిమం మీరు 1 ఆర్ 2 అవర్స్ మాత్రమే ఇవ్వండి. మోస్ట్‌లీ వచ్చేసి 1 అవర్ టైం మాత్రమే ఇవ్వండి. అండ్ 1 అవర్ అనేది మోర్ దాన్ సఫిషియంట్ అవుతుంది. అండ్ వొకాబులరీకి రిలేటెడ్‌గా కంపల్సరీ 30 మినిట్స్ నుండి 1 అవర్ టైం అయితే ఇవ్వండి. రీడింగ్ కాంప్రిహెన్షన్‌కి కూడా 30 మినిట్స్ నుండి 1 అవర్ టైం అయితే ఇవ్వండి. గ్రామర్‌కి 1 అవర్ సరిపోతుంది. అండ్ కరెంట్ అఫైర్స్‌కి 30 మినిట్స్, స్టాటిక్ జీకేకి 30 మినిట్స్, ఏవైతే మనకి కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో దానికి రిలేటెడ్‌గా 2 అవర్స్ టైం అయితే ఇవ్వండి. సో, ఓవరాల్‌గా పర్ డేలో మీరు 6-7 అవర్స్ టైం అయితే మినిమమ్. సో, ఇది నేను ఓన్లీ మినిమమ్ టైం మాత్రమే చెప్తున్నాను. మాక్సిమం టైమ్స్ మీ అకార్డింగ్‌లీ మీకు ఏ సబ్జెక్ట్‌లో అయితే వీక్ ఉన్నారో దానికి ఎక్కువ టైం అయితే తీసుకోండి. సో, టైం అలొకేషన్ అనేది ఇంపార్టెంట్. మీరు నెక్స్ట్ డే ఏం చదువుతున్నారనేది ముందు రోజు మీరు ప్లాన్ అయితే చేసుకొని పెట్టుకోండి. సో, ఓవరాల్‌గా ఈ వీడియోలో మనం అన్నీ కూడా డిస్కస్ చేశాం కదా! ఎలాంటి మిస్టేక్స్‌ని అవాయిడ్ చేయాలి, మాక్ టెస్ట్ ఎలా రాయాలి, సబ్జెక్ట్ వైస్ స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలి, మోస్ట్ ఇంపార్టెంట్ జీకే టాపిక్స్ ఏంటి, అండ్ మన రివిజన్ ప్లాన్ అనేది ఎలా ఉండాలి. సో, మీరు అడిగిన అన్ని డౌట్స్‌ని కూడా నేను క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. సో, మీకు ఇంకా ఈ వీడియో చూసాక కూడా ఏదన్నా డౌట్స్ ఉంటే గనక నాకు కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ and hit the bell icon for more such updates. Thank you so much for watching.